యూట్యూబ్‌లో ఫేమస్ సాంగ్స్, అవును. పెద్ద పెద్ద వెబ్ సీరీస్‌లకి ఇట్లా చాలా వాటికి వర్క్ చేశారు. అవునండి. యాస్ ఎ గ్రాఫిక్ డిజైనర్. అవును. సో మీ జర్నీ ఇంటూ ద ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్‌గా మనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుండి. హుహు. సో, స్కూల్‌లో ఉన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్, కంటిన్యూయస్‌గా సినిమాలు చూడడం ఇట్లా అలవాటు. సో, అలా గ్రాఫిక్ డిజైన్ అనేది కూడా కొంచెం సినిమా పోస్టర్స్ ఎవరన్నా సినిమాలు చూస్తున్నప్పుడు పక్కకి పేరు, సినిమా పోస్టర్స్ ఇలా ఉంటాయి కదా! సో, మనం ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పి ఐడియా వచ్చిందనమాట. సో, అలా ఇంటూ ద ఆఫ్టర్ ఎస్ఎస్‌సి నేను కంటిన్యూయస్‌గా గ్రాఫిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం జరిగిందనమాట. ఓకే. సో బేసిక్‌గా గ్రాఫిక్ డిజైనర్‌కి, డిజైనర్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? గ్రాఫిక్ డిజైన్స్‌లో చాలా ఉంటాయి. లైక్ అడోబ్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ సో, ఇలా ఉంటాయి. కంపెనీస్‌కి చేసేవాళ్ళు ఉంటది. అలా ఉంటది. ఇది కూడా మూవీస్ పోస్టర్స్ అని చాలా కాంప్లికేటెడ్ బేసిక్‌గా. హుహు. హుహు. సో, డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్ ఉంటది దానికి దీనికి. ఓకే. సో మీరు కపుల్ ఆఫ్ మూవీస్ చేశారు ఆల్రెడీ. అవును. అండ్ మీరు ఒక టీమ్‌లో వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 70-80 ఫిల్మ్స్ వర్క్ చేశారు అవును. అవును. టుగెదర్. అవును. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్? ఫిల్మ్ పోస్టర్స్ మేకింగ్‌లో? బేసిక్‌గా ఫిల్మ్ అంటే డైరెక్టర్ వచ్చి స్టోరీ నరేట్ చేస్తారు. అవును. సో, ఇలా కావాలి కాన్సెప్ట్ ఇలా ఉంటది. సో, వాళ్ళు చాలా డబ్బులు చేసి ఇలా సినిమా చేస్తారు. బేసిక్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ తోటే మనం మొత్తం కంటెంట్ అంతా చెప్పాలి. ట్రూ. ట్రూ. సో, బేసిక్‌గా సినిమా పైన ఒక అవగాహన రావాలంటే పోస్టర్ ద్వారానే వస్తుంది. అవును. సో, అలా ఛాలెంజింగ్‌గా చాలా కాంప్లికేటెడ్ ఉంటది. సో, చేస్తూ ఉండాలి. సో మీరు చేసిన సినిమాల్లో మీకు బెస్ట్ పోస్టర్ ఇచ్చిన ఫిల్మ్ ఏదనిపిస్తుంది? మనం రీసెంట్ టైమ్స్‌లో 'పరాక్రమం' అని ఒక టైటిల్ చేసాము. అది మంచి పేరొచ్చింది. అండ్ ఇంకొకటి 'తెప్ప సముద్రం' అని ఒక ఫిల్మ్ ఉందండి. అవును. అది కూడా బాగా వచ్చింది. ఇప్పుడు అండ్ 'కలియుగవనం' అని ఒక టైటిల్ ఒక సినిమా వస్తుంది. ఓకే. సో, రిలీజ్‌కున్నాయి. ఇంకొక 2, 3 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే.